ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఇండికేటర్ ఎక్కడ మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు, ఏ డైరెక్షన్లో స్టాప్ లాసెస్ ఉంటాయి, ఏ డైరెక్షన్లో మార్కెట్ మూమెంటం చేయవచ్చు అని క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఇండికేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఇలాంటి ఒక ఇండికేటర్ మీకు దొరికింది అంటే, అది ఫ్రీగా దొరికింది అంటే మీరు ఉపయోగించుకుంటారా లేదా అనేదాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే ఆ వాల్యూని చాలా మంది డిరైవ్ చేసుకోరు. చాలా తక్కువ మంది అందులో ఉన్న వాల్యూని అండర్స్టాండ్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ఇండికేటర్ ఏంటంటే అనాలిసిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వచ్చే డైలీ అనాలిసిస్ వీడియోస్. ఈ రోజు మార్నింగ్ పెట్టిన ప్రీ మార్కెట్ అనాలిసిస్ని మీరు అబ్జర్వ్ చేసుంటే, డిస్కస్ చేసిన లెవెల్స్ని మీరు కన్సిడర్ చేసుంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్, రీటైల్ ట్రేడర్స్ ఏ డైరెక్షన్లో అయితే మూమెంటంని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ఉండి ఆ మూమెంటంని క్యాప్చర్ చేసి ఉండొచ్చు. సో ఇది మార్నింగ్ పెట్టిన ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఒక్కసారి ఈ వీడియోని చూడండి, నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానో అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. నేను మార్కెట్ కానీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే 25,084 లెవెల్స్లో ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ ఒక స్మాల్ పుల్ బ్యాక్ రావాలి, దెన్ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. బికాస్ మార్కెట్లో నిన్న లోవర్లో ఫార్మేషన్ క్రియేట్ అయింది. హై లో, లోవర్ హై, లోవర్లో ఫార్మేషన్ క్రియేట్ అవ్వచ్చు. ఇక్కడ లోవర్లో ఫార్మేషన్ కానీ క్రియేట్ అవుతూ స్మాల్ ఒక పుల్ బ్యాక్ కానీ ఇచ్చింది అంటే ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అవుతారు. బికాస్ ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక సపోర్ట్ ఉంది, సపోర్ట్లో బయర్స్ ఎంటర్ అవుతారు. తర్వాత ఇక్కడ స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని పుట్ ఆప్షన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్స్ కానీ బ్రేక్ డౌన్ అయింది అంటే ఒక మంచి మూమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 25,015 లెవెల్స్ వరకు నేను డౌన్ సైడ్ మూమెంటంని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏం చెప్పాను, 25,084 లెవెల్స్లో ఒక స్మాల్ పుల్ బ్యాక్ రావాలి. స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది అని, అప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో పుట్ ఆప్షన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు అని. 90% ఆఫ్ ద బయర్స్ ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేశారు. వాళ్ళ స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటుంది, బాటంలో అవైలబుల్ ఉంటుంది. మార్కెట్ ఏం చేసింది, పుల్ బ్యాక్ తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్స్తో, ఈ క్యాండిల్ని మీరు గమనిస్తున్నారు కదా, స్టాప్ లాసెస్ హిట్ అయ్యేటప్పుడు ఇలాంటి క్యాండిల్స్ మార్కెట్లో ఫామ్ అవుతాయి. అగైన్ రీటెస్ట్ చేస్తూ తర్వాత అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసి యాక్చువల్గా మనం ఏదైతే టార్గెట్ని డిస్కస్ చేసామో వీడియోలో ఆ టార్గెట్ని ఇక్కడ అచీవ్ చేసింది అనమాట. ఈ ప్రైస్ లెవెల్స్ నుండి ఇక్కడి దాకా మీరు గమనిస్తే నిఫ్టీలో 90 పాయింట్స్ మూమెంటం అనమాట. ఈ సేమ్ పాయింట్ని బ్యాంక్ నిఫ్టీకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా. కావాలి అంటే ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో రోజు మన ఛానల్లో పెట్టే అనాలిసిస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎక్స్ప్లెయిన్ చేసే సైకాలజికల్ పాయింట్స్ని అండర్స్టాండ్ చేసుకోండి. ప్రొవైడ్ చేసే లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. మీరు ట్రేడ్ చేసినా ట్రేడ్ చేయకపోయినా డజంట్ మ్యాటర్, అది మీ పర్సనల్ చాయిస్. కానీ మీరు ట్రేడింగ్లో ఉన్నారు, ట్రేడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, సైకాలజీ ఎలా వర్క్ అవుతుంది, 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, మనం ఎలా ఆలోచించాలి అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను అనాలిసిస్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అనాలిసిస్ వీడియోస్లో డిస్కస్ చేసే పాయింట్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని మార్కెట్ని అబ్జర్వ్ చేయడానికి, ట్రేడింగ్ని ప్రాపర్ వేలో నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.